అన్న చెప్పండి అన్న, ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏది? ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నదో దానికి అడ్డు తలుగుతూ, అదేవిధంగా అసెంబ్లీ వచ్చేసరికేమో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఆమోదిస్తున్నారు. కానీ అసెంబ్లీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి మాట వాళ్ళు మాట్లాడడం. ఇప్పుడు ఒకవైపు ఏమో 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి మేము బిల్లును పంపితే దాదాపు 3 నెలల తర్వాత కూడా రాష్ట్రపతి గారికి చేరకుండా, పార్లమెంట్లో అది రాకుండా, దాని ప్రస్తావనే లేకుండా చేసిన బీజేపీ పార్టీ. అదేవిధంగా వర్షాకాల సమావేశాల్లో మొత్తం 99 మంది ఎంపీలు కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోవడం, ఇది కేవలం ఎట్లా అంటే బీసీలను మోసం చేసే మోసపూరిత చర్యలుగానే మేము చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు ఏమో బీజేపీ పార్టీ ముస్లిమ్స్ అనే నెపంతో ఈ బిల్లును మొత్తం పక్కకు పెట్టేసింది. అదేవిధంగా అనేక హక్కుల కోసం, మా యొక్క వాటా కోసం మేము పోరాడుతూనే ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, బీజేపీ జాతీయ స్థాయిలో ఇచ్చిన హామీలే కావచ్చు, ఇవి కూడా నెరవేరకపోవడంతో ఈ బీసీలకు దక్కాల్సిన వాటా గురించి భువనగిరిలో బీసీల యుద్ధబేరి సభ మహాసభను మేము దసరా తర్వాత నిర్వహించకపోతున్నాం. దానిపైననే యావత్ బీసీ సమాజానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మా హక్కులు ఏ విధంగా ఉన్నాయి, మాకు రావాల్సిన వాటా ఏంది, 60% మెజార్టీ ప్రజలము ఈ 0.5%, 1%, ఈ 2% ఉన్నోళ్ళ దగ్గర అడుక్కునుడేంది, లేదా మనం మెజార్టీగా భాగస్వామ్యమే ప్రభుత్వాలను తెచ్చేదే మనం, ప్రభుత్వాలను నడిపేదే మనం. కానీ వీళ్ళ కళ్ళబొల్లి మాటలు ఏ విధంగా మోసం చేస్తున్నారని ప్రజలకు వివరించే విధంగానే బీసీల భువనగిరిలో బీసీల యుద్ధబేరి సభ ఉంటుంది కాబట్టి ఆ సభను అనౌన్స్ చేసినాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా క్యాబినెట్లో 42% లేరు, అదేవిధంగా చైర్మన్ పదవుల్లో 42% లేరు, అదేవిధంగా మాకు రావాల్సిన సంక్షేమ పథకాల్లో 42% లేదు, మా బడ్జెట్లో 42% లేదు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీసీలు ముస్లింస్ లేకుండా బిల్లు పంపండి అని. నాయన ముస్లింస్ లేకుండా బిల్లు పంపడం కాదు, కేంద్ర మంత్రి గారికి స్వయంగా తెలుసు ఏ బిల్లునైనా పార్లమెంటు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి పార్లమెంట్కి వచ్చిన తర్వాత ఎన్ని సవరణనే చేసుకోవచ్చు. మేము బీసీ హిందువులకే ఇస్తామని ఇవ్వండి, ఎవరైనా ఆపిరా, మిమ్మల్ని ఎవరైనా చెప్పిరా, లేకపోతే మేము ముస్లింస్ కావాలని మేము అడిగినామా? మా బీసీ హిందువులకు న్యాయం చేయండి. మెజారిటీ ప్రజలం ఒరిజినల్ నిజమైన హిందువులు అంటే బీసీలే. నిజమైన ఒరిజినల్గా మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోరి, ఆ పార్టీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నార్త్ సిద్ధాంతాలు తెచ్చి సౌత్ మీద రుద్దాలని చూస్తారు తప్ప ఈ సౌత్లో ఉన్న నిజంగా దేశభక్తి కానీ, నిజంగా దైవభక్తి కానీ, పూజలు కానీ చేసేది బీసీ హిందువులే. ఏ గుడిలో పోయినా పూజారులుగా వివరించేది బీసీలే. మీరు మా కుమ్మరి కుండ లేనిది ఏ బోనం జరగది, అదేవిధంగా కళ్ళు సాకలేంది ఏ దేవత ముందుకు రాదు. కాబట్టి మా బీసీ కుల వృత్తులే, మా బీసీ కులాలే హిందుత్వాన్ని ఇన్ని రోజులు కాపాడినాయి. అనేక రాజ్యాలపైన యుద్ధం చేసిన ఛత్రపతి శివాజీ బీసే, సర్దార్ సర్వాయి పాపన్న బీసే, అనేక బీసీలు. కానీ ఈ బీసీలకు ఏ విధంగా అన్యాయం చేయాలనేది ఒక ముసుగులో ఈ జాతీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి వాటి తేటతెల్లని తేల్చే విధంగా, ఈ సవితి ప్రేమను తోచే విధంగా మేము ఖచ్చితంగా ముందుకు పోతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు, 42% రిజర్వేషన్లు అండ్ అమలయ్యాక మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అది పోవాల్సిందే, ఆ విధంగా మేము ఉండాల్సిందే వారు. ఎందుకంటే మేము ఆ విధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటిసారి క్యాష్ సెన్సస్ చేసినప్పుడు మేము ధన్యవాదాలు తెలిపాం. 42% రిజర్వేషన్ వచ్చినాకనే పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆగమేం లేదు, తొందర ఏం లేదు. మహారాష్ట్రలో 7 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్ లేక, పక్క రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు అయింది ఎలక్షన్ లేక. ఇప్పుడు తొందర ఏమున్నది అంటే వీళ్ళంతా వీళ్ళే వేరే పార్టీ వీళ్ళు రెచ్చగొట్టి చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాట మీద నిలబడాల్సిందే. 42% రిజర్వేషన్ ఇచ్చాకే ఎలక్షన్ పోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే ఈ బిల్లులు పెట్టడమే అవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులను ఆమోదించే పరిస్థితి కనిపిస్తా లేదన్న. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో వారు చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా శశబిష లేదు. క్యాష్ సెన్సస్ చేశారు, అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం చేయాల్సిన పని అది ఒక విధంగా. తర్వాత ఆర్డినెన్స్ చేసి కూడా పంపారు, అది మళ్ళీ కేంద్రం న్యాయస్థానాలకు పంపారు. నిన్నగాక మొన్న మళ్ళీ ఒక సపరేటు చట్టాన్ని చేసి మళ్ళీ పంపితే అది కూడా గవర్నర్ గారు ఆపడం. అంటే బీజేపీ పార్టీ ఎంత దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, గవర్నమెంట్ ఆఫీసును కానీ, రాష్ట్రపతి నిలయాన్ని కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆఫీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీసీలకు రావాల్సిన వాటా దక్కకుండా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో బీజేపీ పాత్ర, పెద్దన్న పాత్ర ఉంది. వారు ఇప్పటికైనా చేసి 9th షెడ్యూల్లో పెట్టడమా లేకపోతే ఆమోదించడమా చేస్తేనే బీసీలకు న్యాయం దక్కుతుంది. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని అందరూ కూడా ఆదరిస్తారు. లేకపోతే బీజీ వ్యతిరేక చర్యలు చేస్తే మాత్రం రాబోయే ఇంకా 100 సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ అడుగు పెట్టనీయము. అదేవిధంగా బీసీలు కూడా దాన్ని పూర్తిగా తిరస్కరిస్తారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఒక 42% ఒక డిక్లరేషన్, మిగిలిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో వారు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ చూస్తున్న 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 జాతీయ పార్టీలు కూడా బీసీలకు సంబంధించి రాజకీయ శశబిషలు పోకుండా న్యాయం చేయాలి. లేకపోతే ఖచ్చితంగా బీసీ ప్రజలు వీరిని మొట్టికాయలు వేస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలని ముసలి కన్నీరు కాసి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే చేస్తారు. ఇప్పుడు చేసేది కూడా అదే. ఇప్పుడు ఒక వైపు ఏమో బిల్లును ఆమోదిస్తే వాళ్ళకి ఏం పోతుంది, రాష్ట్ర స్థాయిలోనే కదా. ఇప్పుడు 2027లో నువ్వు ఎప్పుడు క్యాష్ సెన్సస్ చేయాలి, ఎప్పుడు రిజర్వేషన్ తీయాలి. కాబట్టి ఇప్పుడు వీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ అసెంబ్లీలో పోతేనేమో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ అందరు కలిసి ఓటేశారు, ఎంఐఎం పార్టీ ఓటేశారు. అసెంబ్లీలో బిల్లు సవాదిగా జాగింది, కానీ బయట ఎందుకు అయితే లేదు. ఇప్పుడు అసొంటప్పుడు నువ్వు అసెంబ్లీలో బిల్లు చేసేటప్పుడే బీజేపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకించాలి కదా. సానుకూలంగా ఎందుకున్నారు? సానుకూలంగానేమో బీజేపీ ఇక్కడ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు,
మళ్ళీ గవర్నర్ గారికి ఏమో పోయినాక దాన్ని బిల్లు పాస్ చేయరు, రాష్ట్రపతి గారు తీసుకుపోరు. అంటే బీజేపీ యొక్క రెండు నాలుకల ధోరణి ఎందుకు, రెండు నాలుకల ద్వంద్వ వైఖరి ఎందుకో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు చేయకపోతే రాబోయే రోజులలో ఇప్పుడున్న సీట్లు కూడా వీరికి రావు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ వ్యతిరేక పార్టీలను బొందబెడతాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇలా ఈ మీటింగ్ పెట్టడానికి యొక్క ప్రధాన ఉద్దేశం ఏందన్న? ఈరోజు బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలు నిర్వహిస్తున్నాం అన్నట్టుగా ఈరోజు 15 తారీఖున విజయోత్సవ సభ నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రెస్ క్లబ్ వేదికగా అల్టిమేటం జారీ చేయడమైంది. ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు దాదాపుగా కామారెడ్డి డిక్లరేషన్లో దాదాపు 17 అంశాలు, దానిలో విద్య, ఉద్యోగము, రాజకీయ అంశాలపైన 17 అంశాలపైన వాళ్ళు బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్ చేసిన దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటుంది విజయోత్సవ సభ చేస్తా అంటుంది. నేను అంటా ఉన్నాను, అది విజయోత్సవ సభ ఎట్లయితుంది, అది ఫెయిల్యూర్ సభ. ఎందుకంటున్నా అంటే 17 అంశాలు, అందుట్లో కులగణన అన్నది స్థానికంగా సర్వే రూపంలో కులగణన ఒకటి చేసిరు. దాన్ని చూసుకునే స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ అన్న. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఒక్కటే కేంద్రం పైన ముడిపడి ఉన్నది. మిగతా దాంట్లో బీసీలకు 42% ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఆ 42% రిజర్వేషన్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. దానిలో భాగంగా ఇది కాకుండా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కాంట్రాక్ట్లో విషయంలో కూడా 42% ఇస్తా ఉన్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది, అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. అది కాకుండా బీసీలకు పెద్ద ఎత్తున 20,000 కోట్లతోటి సప్లాన్ చేస్తామని చెప్పి వాళ్ళే డిక్లరేషన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు కానీ 42% రిజర్వేషన్లు అమలు అయ్యాకే మేము స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అవును, వాళ్ళే అంటున్నారు 42% రిజర్వేషన్ అయిపోతా ఉన్నది. మళ్ళీ 42% రిజర్వేషన్ కావాలంటే ఏం కావాలి? 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ ఎవరు పెడతారు? కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, బీజేపీ ప్రభుత్వం పెడుతుంది. ఈ పరిస్థితిలో 42% అది ఇవ్వాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టే పరిస్థితి ఈరోజు మీకు ఉందా? అది మీరు చూసిర్రు. అది లేదనే మీరు పెద్ద ఎత్తున ఢిల్లీలో కేంద్రంగానే ఉద్యమాలు చేసిర్రు. నేను అడుగుతా ఉన్నాను, మీరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిర్రు కదా, దాదాపుగా వర్షాకాల సమావేశాలు నెల రోజులు జరిగినాయి. ఆ నెల రోజుల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వెళ్ళి పోయి ఢిల్లీలో పోయి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెద్ద ఎత్తున సోనియా గాంధీ లెటర్ రాసిందని ఇంత గొప్ప చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు, కులగణన చేసిరని మెచ్చుకున్నదని ముఖ్యమంత్రి గారు, ఈ శీతాకాల వర్షాకాల సమావేశం 30 రోజులు జరిగినప్పుడు ఏ ఒక్కరోజన్నా ప్రతిపక్ష నాయకుడు, వేరేళ్ళు అంటే ఒక మాట, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు 99 మంది ఎంపీలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా దీన్ని చర్చ పెట్టాలని చెప్పి బీఏసీ సమావేశాల్లో కానీ ఆ పార్లమెంట్లో కానీ స్పీకర్ గారిని కోరిన అవకాశం ఉందా? లేదు. అంటే వీళ్ళు ఏంటంటే ప్రేమ ఉన్నట్టు చేస్తుర్రే తప్ప నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న కోరిక లేనట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు నేను చెప్పిన ఉదాహరణలన్నీ ప్రత్యక్షంగా అనిపిస్తూ ఉన్నాయి. విజయోత్సవ సభ పెట్టిరు, రేపు పొద్దున ఏంది వాళ్ళే స్థానిక సంస్థలు పోతున్నారు. ఇప్పటివరకు జీవో తీస్తామని చెప్పారు, ఇప్పటివరకు జీవో దిక్కు లేదు. ఇచ్చింది ఆ రోజు చట్టం చేసి గవర్నర్ గారి దగ్గర పంపించారు. గవర్నర్ గారు 1 వీక్ అవుతుంది. ఈ రోజుకి సండే చూసి ఈరోజు 9th డే ఆయన ఇప్పటి వరకు అది కూడా లేదు. అంటే ఇది ఏంది? ఏ రాజకీయ పార్టీలకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న కోరిక లేదు, వీళ్ళకి అంతకన్నా లేదు. అంటే ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని ముసలి కన్నీరు గార్చి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అన్న. దీనికి సంబంధించి ఏం చెప్తారు? 100% మీ కళ్ళ ముందరనే కనిపిస్తుంది కదా. వీళ్ళు ముసలి కన్నీరే కారుస్తున్నారు. బీసీలకు మేము చేస్తామంటారు. అడిగేటోడేమో పార్లమెంట్లో అడుగుతలేడు, చేసేటోళ్ళు ఏమో దిక్కులేదు. అదే రాష్ట్ర అధ్యక్షుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు, మేము 9th షెడ్యూల్లో పెట్టలేము, బీసీలకు 46% రిజర్వేషన్ ఇస్తా మా పార్టీ పరంగా అంటుడు. నీకు పార్టీ పరంగా నువ్విచ్చుడేందయ్యా? దాదాపుగా నువ్వు ఒక 5-6 టర్ముల నుంచి చూసుకుంటే దాదాపు 50% పైగా బీసీలు జనరల్ స్థానాల్లో కూడా గెలిచి వస్తున్నారు. మీరు ఇచ్చేదేంది? 42% ఇస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున ప్రతి చోట ఇప్పుడు జనరల్ స్థానాల్లో వీళ్ళు నీకు టికెట్ ఇస్తారంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అనుకోండి, అవతల బీజేపీ పార్టీ అదే స్థానాల్లో టికెట్ ఇవ్వాలని రూల్ ఏముంది? అదే 42% శతభద్రత అయిందనుకో ప్రతి చోట అది బీసీలకి అవుతుంది, అది బీసీ మహిళకి అవుతుంది. అప్పుడు అందరు బీసీలు కొట్లాడితే ఏదో ఒక బీసీ గెలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పడమే తప్ప మేము 42% ఇస్తా అంటారు, పార్టీ పరంగా పోతామంటారు. పార్టీ పరంగా మీ ఇచ్చుడేంది? పార్టీ పరంగా ఏ లెక్క పొంటి ఇస్తావు చెప్పు. రేపు అదే ముఖ్యమంత్రి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 33
జిల్లాలు ఉన్నాయి కదా, హైదరాబాద్ జిల్లాలో తెలిస్తే 30 జిల్లాలు అనుకుందాం. 30 జిల్లాలు జడ్పీ చైర్మన్లు ఉన్నాయి కదా, చెప్పు ఇగో పలానా జడ్పీ చైర్మన్లు రేపు పొద్దున నేను బీసీలకు ఇస్తా ఉన్నా. ఆయన సొంత జిల్లా వికారాబాద్ జిల్లా ఉంది కదా, అంత రెడ్డిలే పాలిస్తారు. అది చెప్పండి. రేపు వికారాబాద్ జిల్లాని జనరల్ వచ్చినా కూడా నేను బీసీ బిడ్డకు టికెట్ ఇస్తున్నా, రేపు బీసీనే గెలుస్తాడని చెప్పమని అది చెప్పే పరిస్థితులు లేరు. 42% అయితే ఇస్తాం, లేకుంటే వీళ్ళు ఏం చేస్తుర్రు అంటే ఈ పార్టీ మీద వాళ్ళు, ఆ పార్టీ మీద వీళ్ళు, ఒకరిపైన ఒకరు బీసీల రిజర్వేషన్ వీళ్ళు అడ్డుకుంటారు అంటే వీళ్ళు అనేది చెప్పడమే చేస్తుర్రే తప్ప బీసీల మన్నన పొందడానికి ట్రై చేస్తుర్రే తప్ప వాళ్ళకు బీసీలకు 42% ఇచ్చే చిత్తశుద్ధి లేదని క్లియర్గా అర్థమవుతుంది.